కర్నూలు జిల్లాలో ఆదోనిని జిల్లా చేయాలన్న డిమాండ్పై రాజకీయ వేడి రాజుకుంటుంది. ఈ విషయంపై వైసీపీ ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్పందించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆదోనిని జిల్లా చేయలేదని కూటమి నేతలు విమర్శలు చేయడం ఆశ్చర్యకరమని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి నేతలు మాయమాటలు మాని ఆదోనిని జిల్లా చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదని ప్రశ్నించారు. గత వైసీపీ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి ఆదోని వెనుకబడిన ప్రాంతమని గుర్తించి మెడికల్ కాలేజ్ మంజూరు చేశారన్న సాయి ప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి బస్వరాజ్ ఫేస్ టు ఫేస్. కర్నూలు పశ్చిమ ప్రాంతం ఆదోని రెవెన్యూ డివిజన్ ఎప్పుడు కూడా కరువు కాటకాలకు నిలయంగా ఉంది. ఇక్కడ ప్రతి ఏటూ కూడా ప్రజలు వ్యవసాయ కూలీలు వలసపోతూ జీవన స్థితిగతులు అధ్వానం ఉన్న పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే రాజకీయాలకు అతీతంగా ఆదోని జిల్లా కావాలనే ఒక డిమాండ్ రోజు రోజుకు బలపడుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 5 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అందరూ కూడా ఈరోజు దీక్ష శిబిరంలో కూర్చొని జిల్లా డిమాండ్ కోసం లేదా జిల్లా సాధించుకునే క్రమంగా వాళ్ళు ఒక వాయిస్ ఇస్తున్న పరిస్థితులు. ప్రస్తుతం ఆదోని మాజీ ఎమ్మెల్యే వైఎస్ రెడ్డి మన వద్ద ఉన్నారు. అంటే జిల్లా సాధన కోసం పార్టీ తరఫున వారు ఏ విధంగా ముందుకెళ్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదోనికి 3 సార్లు ప్రాతినిధ్యం వహించారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ పరిస్థితులు మీకు బాగా తెలుసు. మరి జిల్లా కావాలనే డిమాండ్ మీ పార్టీ తరఫున ఎలా ముందుకెళ్తారు? ఒక సెంటిమెంట్ వచ్చింది ఆదోనికి జిల్లా చేయాలని చెప్పేసి. ఒక సెంటిమెంట్ మీద ప్రజలంతా కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. జిల్లా వస్తే ఏదైనా కానీ ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పేసి, ఉపాధి దొరుకుతాయని చెప్పేసి ఒక అనే ఆలోచన వాళ్ళ ఉంది. ఏదున్నా వస్తే మంచిది. ఇది ఎందుకంటే వెనకబడిన ప్రాంతం కాబట్టి ఒకటే చోట జిల్లా కేంద్రీకృతం అయిపోయింది. కర్నూలు జిల్లా అంటే కర్నూలు జిల్లా వరకే డెవలప్మెంట్ అయింది, కానీ ఎక్కడ కూడా ఏ పరిస్థితిలోనూ ఎక్కడ కూడా డెవలప్మెంట్ కాలే. అందుకే ఆదోని జిల్లా వస్తాయి. 7 తాలూకాలు పోయి 5 తాలూకాలు అయినప్పుడు ఏమవుతాయంటే పరిపాలన బాగుంటుంది. ఆ పరిపాలన బాగుంటుంది కాబట్టి అన్ని విధాలుగా ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ఎవరెవరు ఏదైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా జిల్లా స్థాయిలో పోకుండా, కర్నూలుకు పోకుండా ఆదోని స్థాయిలోనే చుట్టుప్రక్కల ఉన్న నియోజకవర్గాలంతా కూడా పని చేసుకోగలుగుతారు. ఏదైనా పోవాలన్నా, ఏదైనా కంప్లైంట్లు ఇవ్వాలన్నా కూడా జిల్లా స్థాయికి కర్నూలు జిల్లాకు పోతా ఉన్నారు కాబట్టి ఆ స్థాయి పోవాలంటే కూడా పోతారనే పరిస్థితిలో. అందుకే చుట్టూ ఇక్కడ ఆదోనికి ఇష్టం అంటే ఖచ్చితంగా మనకి అన్ని విధాలుగా ఇక్కడ అన్ని రకాలుగా ఆఫీసులు వస్తాయి. అదిగాక డెవలప్మెంట్లో భాగంగా ముందుకు పోతుంది, ఉపాధి అనేది దొరుకుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి సంకల్పం ఉంది. మా వ్యవసాయ పరంగా కూడా నీరు వసతికి వస్తుందని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే అవుతుందనేది ఒక నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఇది గ్రహించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా గ్రహించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినారు, 13 జిల్లాలు చేసినాడు. ఆ రోజులో ఆయన పార్లమెంట్ పరిధిలో చేస్తా అన్నాడు. ఆ రోజులో ఈ సెంటిమెంట్ లేదు. ఏదైనా అడిగినా మేము కూడా అడిగినాం. అంటే ఇప్పుడు 13 జిల్లాలు చేస్తూ ఉన్నాము, ఇక నెక్స్ట్ ఆలోచన చేస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. ఆ విధంగానే ఈరోజు ఏమొచ్చినాడు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక 6 జిల్లాలు ప్రకటిస్తున్నాడు. పలాస, ఆదోని, తర్వాత మదనపల్లి, రంపచోడవరము, తర్వాత మార్కాపురము, ఇంకా ఒకటి ఏదో ఉంది నాకు గుర్తులేదు, కానీ 6 జిల్లాలు మామూలుగా కంటిన్యూగా జిల్లాలు చేస్తారనేది ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో తీసుకొచ్చి రావడం జరిగింది. అందుకే ఏదున్నా కూడా ఇది ఇప్పుడు 3 జిల్లాలు చేసాం. మన 3 జిల్లాల వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ కూడా జిల్లా కావాలని చెప్పేసి కోరలే. ఆదోని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే వెనకబడిన ప్రాంతం ఇది. పూర్తి స్థాయిలో కూడా చాలా ప్రజలంతా కూడా అమాయకులు. ఇక్కడ ఏదున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పేదరికాన్ని తట్టుకోలేక వలసలు పోతా ఉన్నారు. ఆ పరిస్థితి లేకుండా ఉండాలంటే అన్ని విధాలుగా ఇక్కడ జిల్లా మన ఆదోని కావాలనేది ఒకటి కోరిక. ఆదోనికి అన్ని అర్హతలు ఉన్నాయి జిల్లా చేసుకున్న దానికి. ఒకటి రైల్వే స్టేషన్ ఉంది, మనకి మున్సిపాలిటీ, పెద్ద మున్సిపాలిటీ ఉంది, పెద్ద మార్కెట్ యార్డ్ ఉంది, దగ్గరలోనే మంత్రాలయం ఉంది, దాంతో పాటు పెద్ద ఆదోనిలోనే స్టేట్లో లేని మసీద్ ఉంది, పెద్ద మసీద్ ఉంది. ఏవి కావాలన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో బైపాస్ రోడ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వెనకబడిన ప్రాంతం అని చెప్పేసి ఉద్దేశంతోనే జిల్లా ఈకపోయినా కూడా మెడికల్ కాలేజ్ మనకి ఇచ్చినాడు. ఆ మెడికల్ కాలేజ్ ఎందుకు ఇచ్చినా అంటే పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రజలను దృష్టిలో పెట్టుకుని వైద్యకి సంబంధించిన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ముందడుగేసినాడు. ఇటీవల యాజ్ ఏ 3 సార్లు ఎమ్మెల్యే చేసిన మీ పైన స్థానిక ఎమ్మెల్యే పార్సార్ అయితే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు పాదాలు కడిగి నీళ్లు తలపైన పోసుకోవాలని. ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది, ఏంటి కారణాలు ఏంటి? ఏమీ పని చేయని వాళ్ళు, 18 నెలలుగా వచ్చిన వాళ్ళు, ఏమీ పని చేయని వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతుంటారు. అంటే ఆ మాటలతోనే, మాయ మాటలతోనే మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. నేను ఏ విషయంలో కూడా
మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తా ఉన్నావు కాబట్టి నీవు ఆదోని ప్రజలు కాళ్ళు కడుక్కొని నాకు నెత్తి మీద చదువుకోమన్నావు, నువ్వు తాగాలని చెప్పిన ఏదున్నా కూడా తాగితేనే ప్రక్షాళన అవుతుంది, కానీ లేకపోతే నీ మాటలు విని 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 విసుగొచ్చి అందరికి కూడా ఈరోజు బాధపడే పరిస్థితి వస్తూ ఉంది. ఏదున్నా నువ్వు అనుకుంటుంటా పిండ్లి కండ్ల ముచ్చుకొని పాలు తాగుతుంటా అంట, నన్ను ఎవరు చూడలేదని చెప్పేసి అట్లా నీవు అనుకుంటా ఉన్నావు. నీ కథ అందరూ తెలిసిపోయింది. అది గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే పార్లమెంట్కి ఒక జిల్లా చేస్తానన్నాడో ఆ ప్రకారంగా చేసేవాడు. అధికారంలో కూటమి ఉంది కాబట్టి నాయకుల ముందుండి జిల్లా సాధన చేయాలని ఏదైతే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో బసవరాజ్.